హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ రావడం జరిగింది. 10th క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం పేరు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, బ్యాంక్ ఆఫ్ బరోడా కెరీర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కరెంట్ ఆపర్చునిటీస్ అని ఇక్కడ చూపిస్తుంది. మనకు ఇక్కడ నో మోర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. ఇక్కడ నో మోర్ చూపిస్తే కరెంట్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఇన్ సబ్ స్టాఫ్ క్యాడర్ ఇన్ రెగ్యులర్ బేస్, అంటే పర్మనెంట్ జాబ్స్ అండి. ఓకేనా, మొత్తం ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23 May 2025, అంటే దాదాపు ఇంకా 20 days టైం ఉంది. ఆన్లైన్లో ఒక ½ అవర్ కేటాయిస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్ జాబ్స్ అప్లై చేసుకున్నట్టు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ ఇంజనీరింగ్ అడ్వర్టైజ్మెంట్, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్లో చూడండి, ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ ఇది ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక చూడండి, ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది May 3rd రోజు. లాస్ట్ డేట్ వచ్చి May 23rd వరకు టైం ఉన్నది. ఓకేనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వేకెన్సీస్ 22 ఉన్నాయి. ఎస్సీకి 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, అన్రిజర్వ్డ్ 11, పీడబ్ల్యూడీ లేవు, ఎక్స్ సర్వీస్మెన్ 5 ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే 13 టోటలు. ఇందులో 2 ఎస్సీ వాళ్ళకి, ఎస్టీకి, బీసీకి, ఈడబ్ల్యూఎస్కి 1, తర్వాత అన్రిజర్వ్డ్ 7, తర్వాత ఎక్సైజ్మెంట్ 3. ఓకేనా, ఇది చూసుకోవచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు, తమిళనాడులో చేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ అండి, మరి చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ 500 పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 26 years, 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్, అంటే మీకు ఖచ్చితంగా సపోజ్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు మనకి ఆంధ్రాలో అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. సో సపోజ్ ఆంధ్ర వాళ్ళకి తమిళ వచ్చు అనుకోండి, తమిళనాడులో అప్లై చేసుకోవచ్చు. సపోజ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కన్నడ వచ్చి అనుకోండి, కన్నడలో అప్లై చేసుకోవచ్చు. మలయాళం వస్తే కేరళ అప్లై చేసుకోవచ్చు. మరాఠీ వస్తే అట్లా మనకు ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా వస్తే ఏ స్టేట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. రైట్, మీకు ఓన్లీ తెలుగే వచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అప్లై చేసుకోండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఏపీ, టీజీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే 19,500 బేసిక్ పే ఉంటుంది. సో ఇది మొత్తం సుమారు దగ్గర 40,000 వరకు సాలరీ వస్తుంది. మంచి ఆపర్చునిటీ. ఓకేనా, ఇక ఇక్కడ ఏజ్ వచ్చేసి చెప్పిన ఇంతకు 26 years అని. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, బీసీ వాళ్ళకు 3 years, పిహెచ్ వాళ్ళకి 10 years ఎగ్జిషన్ ఉంది. ఓకే, ఇక ఇవన్నీ మీరు చూస్తే నోటిఫికేషన్ ఇక మీకు సేమ్ బ్యాంకింగ్ లానే కొన్ని సిలబస్ ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, లొకేషన్ పోస్టింగ్ అంటే మనకు ఏ స్టేట్ అయితే ఉందో మనం అక్కడ ఎక్కడ బ్రాంచ్ ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తారు. ప్రొబేషన్ పీరియడ్ వచ్చి 6 months ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఎగ్జామ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ ఇక్కడ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions, 25 marks. జనరల్ అవేర్నెస్ 25 questions, 25 marks. ఎలిమెంటరీ అర్థమెటిక్ 25 questions, 25 marks ఉన్నాయి. ఫిజియోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ 25 questions, 25 marks. మొత్తం 100 questions, 100 marks అయితే ఉంది. మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్, హిందీ, మళ్ళీ ఆ స్టేట్లో ఏ లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ ఉంటుంది. మొత్తం 80 minutes ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, చూసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 ఉంటాయి. లోకల్ తెలుగు, ఉర్దూ ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఉంటుందండి. రైట్, ఇక్కడ ఇంకేం దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, అంటే ఒకవేళ మీకు తెలిసి ఉంటేనే జవాబు పెట్టండి ఆన్సర్, లేకపోతే పెట్టకండి. ఎందుకంటే 0.25 అంటే 4 questions మీరు రాంగ్ అయితే 1 mark పోతుంది. ఆ విధంగా మైనస్ అయితే అయిపోతుంది. సో మనకు తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే మనకు హైదరాబాద్ సెంటర్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ ఇచ్చారు చూసుకోండి ఒకసారి.
సో ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. రైట్, ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లై నవ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి అప్లై నవ్ అని. సో బ్యాంకింగ్ లాగానే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మీకు ఇందులో ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్లో. ఇక్కడ ఫుల్ నేము మీ 10th క్లాస్ ప్రకారంగా, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ ఉంటే రాండి, లేకపోతే అవసరం లేదండి. లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్రెడీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, కనిపిస్తున్న సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఫోటో సిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ లాస్ట్ ఉంటుంది. ఓకేనా. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్లో మీకు హౌ టు అప్లై ఉంది కానీ అక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి చూడండి, ఇక్కడ ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 600 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, ఎక్స్ సర్వీస్ పేరు వీళ్ళకి 100 రూపీస్ ప్లస్ ఛార్జెస్ ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఉండదు. మళ్ళీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీ వాళ్ళకి. ఓకేనా. ఇక ఆన్లైన్లో మీరు మొత్తం చెప్పాను కదండి, అప్లికేషన్ ఇది 1 by 1 మొత్తం ఇట్లా సేవ్ అనేసి మొత్తం అయిపోతుంది, లాస్ట్ పేమెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ రెండు కూడా మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి వస్తాయి. అవి ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్లో రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబరు, లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ పాస్వర్డ్ మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది. ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లాస్ట్కి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు హౌ టు అప్లై క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చదివి అప్లై చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.